నేడు క్రైస్తవుల యొక్క దీనస్థితి ఎంత అజ్ఞానముతోటి నిండిపోతుందంటే, ఆపద వచ్చినప్పుడు అనగా ఆపద కాలంలో ప్రభువా మమ్మల్ని రక్షించు అని ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుని మాటకు చెవియొగ్గరు. ఎంతసేపు ఆ బోధకులు ఏం చెప్తున్నారో దానికోసమే ప్రయాసపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, నీవు చేసుకున్న నీ దేవతలు ఎక్కడ? నీకు ఆపద వస్తే నన్ను అడుగుతున్నావే, నీ ఆపద కాలంలో నన్ను ఆశ్రయిస్తావు, కానీ నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడాను, అయినా నేను వినను, నాకు వాక్యంతో పని లేదు, మా పాస్టర్ గారు ఏది చెప్తే నాకు అదే పని అనేలాగా వెళ్ళిపోతున్నారు. ఈనాడు ఆ పాస్టర్ గారులు చూసినట్లయితే అందరూ అబద్ధాలు ప్రకటించేవారు, అందరూ అసత్యానికి మారుపేరుగా ఉన్నారు. సోదరులారా, క్రీస్తును విసర్జించిన వారు దేవుని యొక్క సేవకులైపోయిన ఈ కడవరి దినములలో ఈవిడేంటో పద్దస్తమానం బోధకుల్ని ఏదో ఒకటి అంటుంది అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సగానికంటే ఎక్కువగా అబద్ధ బోధకులు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తారో అని ప్రభు వ్రాసాడండి. నా మాటలను నిర్లక్ష్య పెట్టి వాళ్ళ మాటలే మీరు వింటున్నారు, కనుక మీరందరూ కూడా నాకు విరోధులైపోతారు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక ఈ మోసంలో నుండి మీరు బయటికి రండి అని పిలవటానికి ప్రభు మనలను ఎప్పటికప్పుడు తన కేక వేసి తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. సోదరులారా, మనమైతే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఏం కష్టం వచ్చినప్పుడు మరి మీ పాస్టర్లు కష్టాలు తీర్చేస్తున్నారా? దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడండి, దేవుని వాక్యాన్ని విశ్వసించండి. వాక్యములో మన యొక్క ప్రాణాధారమైన ప్రతి విధమైన అవసరతను తీర్చే పద్ధతులన్నీ ఉన్నాయి సోదరులారా. కనుక దేవుని మాట కొరకు ఎదురు చూచువారిగా బ్రతుకుట అనేది మీకు మీరే మేలు చేసుకొనుట అనే సత్యాన్ని గమనించండి.